మదనపల్లి ఘటన మరొక ముందే అన్నమయ్య జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. పీలేరులో 5 ఏళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు కృష్ణరాజు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, బాలిక కుటుంబ సభ్యులు బాలుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం బాలిక పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు నిందితుడిని కఠినంగా శిక్షించాలని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రజా విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. రెండు రోజుల ముందు మదనపల్లి ఘటన మరొక ముందే మళ్ళీ మన పీలేరులో ఈరోజు 5 ఏళ్ల బాలికపై 16 ఏళ్ల పిల్లోడు అత్యాచారం చేయడం చాలా దారుణమైనటువంటి ఘటన అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు పీలేరులో 5 ఏళ్ల పాపని అఘాయిత్యం చేస్తుంటే ఈ దేశం మనం మానవులుగా ఉండామా లేదా మృగాలుగా ఉండామా అని చెప్పి మనకే ఒక క్వశ్చన్ వేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. ఈ ఘటనలకు పాల్పడకుండా కఠిన చట్టాలను తీసుకువచ్చి బహిరంగంగా ఉరి తీసే విధంగా, లేదంటే బహిరంగంగా ఎన్కౌంటర్ చేసే విధంగా చట్టాలు తీసుకురావాలని చెప్పి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సంఘటన పాల్పడినటువంటి వ్యక్తి ఖచ్చితంగా బహిరంగంగా అతన్ని ఉరి తీయాలి, కఠిన శిక్ష విధించాలి, లేదంటే పెద్ద ఎత్తున మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతాము. ఈరోజు 3-4 విషయంలో ఒక అక్క కూతురు ఆ పాప మీద ఒక 16 ఏళ్ళ పిల్లోడు రేప్ చేయబడింది. ఆ విషయం వల్ల మేము ఖండించడం వల్ల మేము తిరుపతి నుంచి లేట్ అయింది. అందువల్ల పిల్లోడు తప్పించుకున్నాడు. దానివల్ల ఎతికే వల్ల ఇప్పుడు పోలీసు కస్టడీలో ఉన్నాడు. కస్టడీ వల్ల పోలీసులు స్టేషన్ పెట్టుకున్నారని చెప్తున్నాడు. అడిగి కేసు అయితే మళ్ళీ చూద్దామని. ఏదైతే గత 2 రోజుల క్రితం మదనపల్లి ప్రాంతంలో జరిగిన సంఘటనని మర్చిపోకముందే నేడు పీలేరు ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి కాలనీలో ఉన్నటువంటి ఒక ఇంటిలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఏదైతే 5 ఏళ్ల బాలికపై 16 ఏళ్ల యువకుడు అత్యాచార యత్నం చేయడం చాలా సిగ్గుచేటని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యూ తరఫున తెలియజేస్తున్నాం. తక్షణం ఈ సంఘటనపై స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యూగా డిమాండ్ చేస్తూ ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవడం జరుగుతోంది. ఇలాంటి సంఘటనని ఖచ్చితంగా మనం చూస్తున్న మదనపల్లి ఘటన మరొక ముందే అన్నమయ్య జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. పీలేరులో 5 ఏళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు కృష్ణరాజు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, బాలిక కుటుంబ సభ్యులు బాలుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం బాలిక పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు నిందితుడిని కఠినంగా శిక్షించాలని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రజా విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. మా కరెస్పాండెంట్ రవివర్మ పూర్తి సమాచారం అందిస్తారు. రవివర్మ, ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ శ్రీదేవి. ఇవాళ మదనపల్లి ఘటన మరొక ముందే పీలేరులో మరో ఘటన చోటు చేసుకునింది. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా 5 ఏళ్ల బాలిక మీద అంటే తల్లిదండ్రులు ఉన్నా కూడా నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో 8 నుంచి 9 గంటల ప్రాంతంలో తల్లిదండ్రులు బాలికను ఆ వీధి చివరన ఉన్నటువంటి అంటే రామచంద్రారెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నటువంటి తల్లిదండ్రులు వీధి చివరన ఉన్నటువంటి దుకాణానికి వెళ్లి సరుకులు తీసుకురమ్మని చెప్పేసి పురమాయించారు. ఈ నేపథ్యంలోనే 5 ఏళ్ల బాలిక వీధి చివరన ఉన్నటువంటి దుకాణం వద్దకు వెళ్లి వస్తున్న క్రమంలోనే ఎదిరింట్లో ఉన్నటువంటి కృష్ణరాజు అనే యువకుడు అంటే మైనర్ బాలుడు, దాదాపు 16 సంవత్సరాల మైనర్ బాలుడు చిన్నారిని మాయ మాటలు చెప్పి ఓ గదిలోకి తీసుకెళ్లి బలాత్కారం చేసినటువంటి ఘటన చోటు చేసుకున్నది. ఈ నేపథ్యంలోనే చిన్నారిని బలాత్కారం చేసిన పిదప చిన్నారి కేకలు వేయడంతోనే స్థానికులు గుర్తించి బాలుని అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేశారు. అయితే ఇలాంటి ఘటనల పట్ల స్థానికులందరూ కూడా తీవ్ర ఆక్షేపిస్తున్నారు. ముఖ్యంగా బాలికలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా పదే స్థానికులు అయితే పేర్కొంటున్నారు. అలాగే ఈ ఘటన జరిగిన నేపథ్యంలోనే స్థానికులు వెంటనే పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. బాలికుడు తప్పించుకుని బంధువుల ఇంట్లో తలదాచుకుంటుండగా
పోలీసులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మైనర్ బాలికకు వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించి వైద్య పరీక్షలు అయితే చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఇలా ఉండగా మరోవైపు ప్రజా సంఘాలు అలాగే విద్యార్థి సంఘ నాయకులు ఆసుపత్రి వద్ద బైఠాయించి రాత్రి 11-12 ఆ ప్రాంతంలో నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం బాలికలకు రక్షణ కల్పించాలి, ఇలాంటి కీచక పర్వానికి ఒడిగట్టిన వాళ్ళ మీద కఠినంగా చర్యలు చేపట్టాలి, బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా అంటే పోలీసు యంత్రాంగం కూడా స్పందించి అతని మీద పోక్సో కేసు నమోదు చేయాలని చెప్పి కూడా భావించి పోక్సో కేసు అయితే నమోదు చేశారు. అలాగే ఈ ఘటన మీద పూర్వాపరాలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మరింత కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి సిఐ పేర్కొన్నారు. ఆ దిశగా చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. అయితే ఘటన జరిగిన నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఆ కాలనీలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించి మరింత దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే పేర్కొంటున్నారు. శ్రీదేవి. రైట్ రవి, థ్యాంక్ యూ.